ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రిమాండ్ కేసు డైరీలో పోలీసులు చాలా విషయాలు పేర్కొనలేదని బాల్క సుమన్ తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ ప్యానెల్ తెలిపింది. కానిస్టేబుల్ పై బాల్క సుమన్ దాడి చేసినట్లు సరైన ఆధారాలు పోలీసులు చూపించలేదని, ఫోటో వీడియో ఎవిడెన్స్ ని పోలీసులు సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేదని వారు తెలిపారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని, హైకోర్టులో రేపు బెయిల్ అప్పీలు చేస్తామన్నారు. 3 నుండి 4 రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందని అంటున్న అడ్వకేట్స్ తో మా కరెస్పాండెంట్ రాజు పటేల్ ఫేస్ టు ఫేస్. కేసులో మంచిర్యాల జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. సో బాల్క సుమన్ తరఫున వాదించినటువంటి అడ్వకేట్స్ ఉన్నారు. ఏ అడ్వకేట్స్ వాదించారు, ఎలాంటి వాదనలు జరిగాయని తెలుసుకున్నాం. కేసులో మల్లేశం గౌడ అండ్ వైద్యం రవీంద్ర రావు, సీతా రమేష్ అండ్ రాజ్కుమార్ అండ్ another one also along with us. మేము అందరం కూడా జాయింట్గా వకాలత్ ఫైల్ చేసి ఎప్పుడైతే రిమాండ్ జరిగిందో ఈ రిమాండ్ చెల్లనిది, అది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషన్ అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసింది. అది 2 hours బిఫోర్ మాకు అన్ని కాగితాలు యాక్టివిటీ అందజేయవలసినటువంటి వాళ్ళు నిజంగా అప్లై చేయకుండా, మాకు సప్లై చేయకుండా, మాకు ఇవ్వకుండా at the time of producing the activity before the court only given to us, and they are also given a pen drive after 2 hours of the remand. That is an essential evidence గా వాళ్ళు పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు. దట్ ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు ఎస్టాబ్లిష్ ది కేస్ అగేన్స్ట్ ది ఆథర్. మేము రిమాండ్ ఛాలెంజ్ చేస్తున్నాము, హైకోర్టులో వెళ్ళి చేయాలని. పెన్డ్రైవ్లో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ ఆల్సో ఏ క్రియేట్. I think it is not mandatory. Yes. అందులోనూ మేము అదీనే ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి ఆయన మీద పెట్టినటువంటి కేసులు కూడా మేము no specific evidence is not there in the anywhere. They are also produced those photos as well as the videos not shown anywhere. యాక్టివ్ ఆయన లేని లేడు, లా బైండింగ్ పీపుల్గా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, విప్గా ఉన్నాడు. ఆయన డాక్టరేట్ ఒక మనిషిని అకారణంగా కొట్టేవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల చైర్పర్సన్ ఎన్నికను దృష్టిలో పెట్టుకొని దే ఆర్ హ్యావింగ్ 14 out of 22 క్యాండిడేట్స్. వాళ్ళ దగ్గర 14 మెంబర్స్ లైవ్లో ఉండగా అకారణంగా ఇప్పుడు ఎవరైతే వివేక్ గారు అతని యొక్క పోలీసు బలగాన్ని ఉపయోగించి తప్పుడు కేసు పెట్టి అతన్ని లోపల పెట్టి ఇంకేమైనా క్రియేట్ చేసుకోవాలి, ఆ చైర్పర్సన్ ఏ విధంగా ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ ఫోర్స్ని ఆయన ఇల్లీగల్గా వాడుకొని ఆయన స్వలాభం కోసం వాడుకుంటున్నాడు. మేము దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసినాం. డెఫినెట్లీ ఆయనకు బెయిల్ వస్తుంది, ఆయన బెయిల్ మీద బయట ఉంచుతాం. సో నిన్న సంఘటన కూడా వాస్తవం ఏంటంటే పోలీసులు కౌన్సిలర్ను వెళ్లకుండా ఆపడం ప్రయత్నించాను. సో మొన్న కూడా వాళ్ళు డిలే చేశారు, దాదాపు 40 నిమిషాలు డిలే చేయి కౌన్సిలర్కి బ్రాహ్మణ స్వీకారానికి వెళ్లకుండా ఆపడము. నిన్న కూడా సేమ్ అంటే ఒక వ్యక్తి మీద వాళ్ళ అత్తమ్మ కంప్లైంట్ ఇచ్చింది, మీరు కిడ్నాప్ చేశారని, బలవంతంగా మీరే ఉందని కూడా ఆ పోలీసులు కూడా కౌన్సిలర్లను చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వెళ్లకుండా ఆపడము. దీని పరమైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటున్నప్పుడు ఆమె ఎవరైతే కౌన్సిలర్, ఆమె క్యాండిడేట్ ఇన్సెల్ఫ్ లైవ్లో టీవీలో అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది, నేను ఎవరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళలేదు, నన్ను అకారణంగా ఇక్కడ ఆపడం కోసము, కౌన్సిల్ ఎన్నికను ఆపడం కోసము వివేక్ గారు ప్రభుత్వాన్ని అధికారాన్ని దుర్వినియోగం చేసి మమ్మల్ని ఇక్కడ ఆపుతున్నారని ఆమె క్లియర్గా చెప్పింది. ఈవెన్ దో 14 అక్కడ క్యాండిడేట్స్ ఉన్నా కూడా హూ ఈజ్ ఏ తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ అబ్యూజ్ ది పవర్స్, ఆయన చేయాల్సిన డ్యూటీ చేయకుండా అధికార పార్టీకి తొత్తుగా మారి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. నిన్న మాకు కూడా మీడియాని అలో చేయలేదు, మేము కూడా వాళ్ళకి క్వశ్చన్ చేశామంటే దృష్టిలో మాకు తెలియదు. సో తను ఏమన్నాడంటే ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు కాబట్టి మేము చైర్మన్ వాయిదా వేస్తామని చెప్పడం జరిగింది. దీనిపై కూడా మేము హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తున్నాం టుమారో. వాళ్ళు ఏదైతే ఉన్నదో 11 గంటల నుంచి 3:30 వరకు మా క్యాండిడేట్స్ అంటే యాక్టివ్ క్యాండిడేట్స్, దోస్ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 14 మెంబర్స్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చైర్పర్సన్ క్యాండిడేట్ ఎన్నిక కోసము అక్కడే ఉండగా కూడా మెజారిటీ ఉన్నా కూడా అకారణంగా అక్కడ ఒక పార్టీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లొల్లి జరగడం అనేది అసంభవం. ఒక పార్టీ ఆ పార్టీ వాళ్ళే చేసుకునే అవకాశం లేదు. ఆమె ఎన్నికను ఎవరైతే ఆమె సంధ్యారాణి ఎన్నికను చేయాల్సింది ఉండే, వైస్ చైర్పర్సన్గా సరిత గారిని చేయాల్సింది ఉండే. వాళ్ళు చెప్పినా కూడా ఎంత మొరపెట్టినా కూడా
కాంగ్రెస్ ఎవరైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ చేసిన దుశ్చర్యకు దాని మీద కూడా మేము రిట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము. ఆయన మీద కూడా చర్యలకు మేము ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అప్పీల్ చేయడం జరిగింది. అప్ టు 3 వరకు ఇప్పుడు ఈ రోజు రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాని మీద మేము మీన్ వైల్ ఈ రోజు అయితే అతని మీద కేసు ఎస్టాబ్లిష్ కాలేదు. A1 to A4 అండ్ అదర్స్ వాళ్ళ మీద కూడా కేసు లేదు కాబట్టి తొందరగా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చాలా ఎవిడెన్స్ లేకుండానే పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్ అప్లై చేస్తున్నాం. 3-4 డేస్లో కూడా త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఆయన అడ్వకేట్ ప్యానల్